గుంటూరు. కథ రచయిత రావిశాస్త్రి. జూలై 1953. గొప్ప ముప్పు తెచ్చిపెట్టింది అతని గుంటూరు చదువు. అతని పేరు అప్పల నరసింహం. అతను విజయనగరంలో పుట్టాడు, విశాఖపట్నంలో పెరిగాడు. అతనికి గుంటూరు అంటే ఇష్టం లేదు. అతను నల్లిని చంపడు, పిల్లిని కొట్టడు. ఎన్నో విషయాల్లో అతను మంచివాడనే చెప్పాలి. కానీ అతనికి గుంటూరు వాళ్ళ ఎందుకు ఘోరమైన ద్వేషం ఉంది. సైజుకి అతను ఉల్లిపాయంత మనిషి ఉంటాడు. అతను అందగాడని చెప్పడానికి అవకాశం లేదు. అతని ఛాయ నలుపు. అతను వికారంగా ఉంటాడని చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అతను బీకాం పరీక్ష పాస్ అయ్యాడు, విశాఖపట్నంలో. అతని తండ్రి అతను నరసన్న అని పిలిచేవాడు. అతను అలా ఇప్పుడు పిలవడం లేదు. నరసన్న తల్లి పేరు సముద్రాలమ్మ. చాట్లో బియ్యం చెరుగుతూ ఇరుగు పొరుగు అమ్మలక్కలతో మా నరసన్న ఉన్నాడే అంటూ గొప్పలు చెప్పే అలవాటు అంది. ఆ అలవాటు ఆమెకి ఇప్పటికీ ఉంది. నరసన్న నాకు చాలా కాలం నుంచి బాగా తెలుసు. అతను నాకంటే 2 ఏళ్ళు చిన్న. అంటే అతనికి ఇప్పుడు 28 సంవత్సరాలు. అతను నాకంటే 2 క్లాసులు వెనక. అంటే నేను BA పాస్ అయిన సంవత్సరం అతను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆ సంవత్సరం విశాఖపట్నం మీద జపాన్ వాడు బాంబులు వేశాడు. ఊళ్ళోంచి చాలామంది తోకలు ముడుచుకుని వెళ్ళిపోయారు. ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరు వెళ్ళింది. నరసన్న బీకాం చదువు గుంటూరులో జరిగింది. ఇప్పట్లో ఆరంభమైంది నరసన్న రోగం, అనగా గుంటూరు ఎడల ద్వేషం. నిజంగా అదొక రకమైన రోగం. 2 రోజులకోసారి గుంటూరు వాళ్ళని, ఆ జిల్లా వాళ్ళని తిట్టకుండా ఉండలేడు అతను. వాళ్ళని తలుచుకుంటే తనకి నిద్ర పట్టదని అతను ఎన్నోసార్లు చెప్పాడు. అతనికి వాళ్ళ మీద ఒక విధమైన పగ, ఒక రకం కసి. అది ద్వేషం అనే జబ్బు. జబ్బుకు కారణం 150 కారణాలు ఉండొచ్చు. 150 కారణాల్లోనూ ముఖ్యమైనది వెక్కిరింత, వేళాకోళం అని నేను అనుకుంది. కారణం అక్కడి వాళ్ళు అన్న మాటలన్నీ తలుచుకుని చెప్తూ నరసన్న మండిపడిపోతూ ఉండడం. గుంటూరులో ఎవరో అనామకులు ఎన్నో రకాలుగా వెక్కిరించారట. విశాఖ జిల్లా వాళ్ళని, విశాఖపట్నం మనుషుల్ని, నరసనని. ఆ రకరకాలు ఇది. మీ పేరు అప్పల స్వామా లేక అప్పల నరసింహమా? మీరు ఒయ్యక్క ఓలు ఏమండి? అసలైన ఆంధ్ర కల్చర్ చూడాలంటే గుంటూరులో చూడాలి. మీ తూర్పు వాళ్ళు ఏటి, కూకో కల్చర్, ఆంధ్ర కల్చర్ అంటే మాకు సిగ్గు. అప్పల స్వామి గారికి, అప్పల నరసింహం గారికి పన్నె కావాలంట. అప్పల నరసింహం గారు మీకు దూనెక్కర్లేదా? వైజాగ్ వాళ్ళకి తిండి ఎక్కడయ్యా ఉంది? మీ ఊళ్ళో ఇసుక పొరలు, రాతి కొండలు, ఎర్రమన్ను, ఉప్పు నీళ్ళు ఉన్నాయంటే ఒప్పుకుంటాం. ఇదిగో అప్పల నరసింహం గారు ఎప్పుడు వెళ్ళిపోయారు? సెలవుల్లో కోల్చుకుండరా? అప్పల నరసింహం గారు మాట్లాడుతున్నారు, శ్రద్ధగానండి. కప్పలసం అనపక్క. ఇలాంటి చిల్లర హాస్యపు వేళాకోళపు మాటలు ప్రతి ఊరి గురించి మరో ఊరి వాళ్ళు అండం ఆంధ్రదేశంలో కద్దు. వాడు వీడిని వెక్కిరిస్తే, వీడు వాడిని వెక్కిరిస్తే అది అదంతతో ముగుస్తుంది. నరసనలో అదంతతో ముగిగిపోవడానికి కారణం అతను ఇంకొకరిని వెక్కిరించలేడు. వెక్కిరించే అలవాటు లేదు అతనికి. నలుగురితోనూ వాదించడానికి అతను మొహమాట పడతాడు. అంచేత కోపంతో దహించుకుపోతూ ఉంటాడు. అన్ని వెక్కిరింతల్లోకి నరసనలో ద్వేషం, విషం తెచ్చిపెట్టేది. అక్కడి వాళ్ళు ఇక్కడ చుట్ట కాల్చడం గురించి చేసే వెక్కిరింత. విశాఖ జిల్లాలో కొందరు ఆడవాళ్ళు చుట్టలు కాల్చడం గురించి విశాఖ జిల్లాకి చెందిన మిగతా ఆంధ్రులు సిగ్గుపడ్డం నేను అడుగుతున్నాను. ఓ ఊళ్ళో ఓసారి ఒక కాఫీ హోటల్లో నేను టిఫిన్ తింటుంటే పక్క బల్ల దగ్గర ఒక అర్రవాడు, తెలుగువాడు మాట్లాడుకుంటున్నారు. మీ ఆంధ్రాస్ గురించి, మీ నాగరికత గురించి పెద్ద మాటలు నాకు చెప్పుకో. మీ ఆడాళ్ళంతా చుట్టలు కాలుస్తారు, డ్యామ్ షామ్ అన్నాడు అర్రవాడు ఇంగ్లీష్లో. తెలుగువాడి మొహంలో సిగ్గు, బాధ కనిపించాయి. ఆంధ్రుల్లో ఆడవాళ్ళంతా అలా చుట్టలు కాల్చరని, ఒక్క విశాఖ జిల్లా వాళ్ళే అలా చేస్తారని, విశాఖ వాళ్ళకి మిగతా ఆంధ్రులకి చాలా తేడా ఉందని చాలా చెప్పి దక్షిణాది వాడిని నమ్మించడానికి ఘోరమైన ప్రయత్నం చేసి చివరిన ఆఖరి మాటగా గట్టిగా వైజాగ్ వాళ్ళు ప్యూర్ ఆంధ్రాస్ కారు అన్నాడు ఆ తెలుగువాడు. కాలుస్తే కాలుస్తారు, కాల్చడం అనాగరికత అని ఎలా అంటావు నువ్వు అని అరవ్వాడిని దమాయించడకుండా నాకు వాళ్ళిద్దరి మీద చాలా కోపం వచ్చింది. నరసనకు కూడా ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా విపరీతమైన కోపం కలుగుతూ ఉంటుంది. రోజల్లా కూలి నాలి చేసిన ఆడవాళ్ళు చుట్ట కాల్చక ఓ చుక్క నీళ్లు దాకా చేస్తారా అంటాడు నరసన ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా. నేను ఈ విషయంలో అతనితో ఏకీపిస్తూ ఉంటారు. చుట్టకాల్చే ఆడవాళ్ళ శీలాన్ని గురించి కూడా శంకించడం చాలా అన్యాయం. వాళ్ళ శీలాన్ని కూడా శంకిస్తూ అన్న మాటలు నరసన చెవుల్లో ములుకుల్లా గుచ్చుకుని ఉంటాయి. మామూలు వాళ్ళు అలాంటి మాటలను చౌకరకం వేళాకోళం కింద తీసుకుంటారు. నరసన్న మాటలను అలా తీసుకోక ఆగ్రహావేశపరుడైపోతాడు. అందుకు కారణం ఉంది. విశాఖ జిల్లాలో పాటకపు జనం ఆడామగ కూడా చుట్టలు కాలుస్తారు. నరసన్న తల్లిదండ్రులు పాటకపు జనం నుంచి వచ్చారు. నరసన్న తండ్రికి ఉండే ఒకే ఒక పెద్ద ఆశ కొడుకు చేత పెద్ద చదువు చదివిద్దామనేది. ఎంతో కష్టపడి చెమట వచ్చి అతను నెరవేర్చుకున్నాడు తన ఆశ. తర్వాత అతను చనిపోయాడు. నరసన్న తల్లి ఇంకా జీవించే ఉంది. ఆమె ఇప్పటికీ చుట్ట కాలుస్తుంది. చుట్ట కాల్చే ఆడవారి గురించి ఆలోచించకుండా, అర్థం పర్థం లేకుండా పైవాళ్ళు చేసే వెక్కిరింత వల్ల నరసన్నకి ఎందుకింత కోపం, పట్టరాని కోపం కలుగుతుందో నాకు అర్థమవుతుంది. పైవాళ్ళకి అర్థం కాదు. చుట్టకాల్చే ఆడవాళ్ళని గుంటూరు వాళ్ళు వెక్కిరించినందువల్ల నరసన్నకి గుంటూరు వాళ్ళ మీద కోపం, చుట్టకాల్చే ఆడవాళ్ళ ఎందు అభిమానం.
నాకు చుట్ట కాల్చే అలవాటు ఉంది. ఓసారి నేను అతని ఇంట్లో కూర్చుని అతనితో మాట్లాడుతూ వాళ్ళ ఇంటి పని మనిషిని బజార్లోకి వెళ్ళి నాకు చుట్టలు పట్టుకురమ్మన్నాను. పై ఇంటి పని మనిషి చేత వట్టినే పని చేయించుకోవడం ఇష్టం లేక, కావస్తే నువ్వు నా చుట్టలు పుచ్చుకో అన్నాను ఆమెతో. ఇషా, అందరినా నేను చుట్ట కాల్చను అన్నాను డబ్బులు పుచ్చుకుని బయలుదేరుతూ. నరసన్న ఒక్క క్షణం చూశాడు ఆమె వైపు. ఆ మర్నాడే ఆమెను పనులంచి తీసేశాడు. చుట్ట కాల్చిన పని మనిషిని చూసి అసహించుకున్న నరసన్న వైజాగ్లో కొద్దిమంది అయినా పుట్టిగా ఉండడం సహించలేడు. మా బాటి పొడవు మనుషులు మన దేశంలో ఎక్కడో కానీ కనిపించరు అనేవాటి గుంటూరులో. మా వైపు కూడా పొడవుగానే ఉంటారనేవాడు నరసన్న. అవునవును, ఎన్ని చూస్తేనే తెలుస్తోంది అని వేకవేక నవ్వేవారు వాళ్ళు. నరసన్న పొట్టివాడవడం ఒక గొప్ప దురదృష్టం. మా జిల్లాలో అంతా నాలాగా ఉండరు అని చెప్పడం ఎలాగెలాగా అనిపించేది నరసన్నకి. విశాఖపట్నం వాళ్ళు ఆ ఊళ్ళో ఎవళ్ళెవళ్ళున్నారో ఆదిలో అతనికి సరిగ్గా తెలియలేదు. తర్వాత ఓ నలుగురు విశాఖపట్నం మనుషుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు గుంటూరులో. వాళ్ళు ఇప్పటికీ తరచుగా నరసన్న దగ్గరికి వస్తుంటారు. అంచేత నాకు కూడా వాళ్ళని తెలుసు. నలుగురిలోనూ ఒకడు బొబ్బిలి వెలమ, ఒకడు గజపతి నగరం పంతులు, ఒకడు డెంకాడరాజు, ఒకడు అనకాపల్లి గౌర. ప్రస్తుతం అమల్లో ఉన్న నైతిక చట్టం ప్రకారం వాళ్ళ మిక్కులు దుష్టులు. సంతకం చేయని లవ్ లెటర్స్ ఎడం చేత్తో రాయడం, చీకట్లో గంటల కొద్దీ మాటు కాయడం, మోతాదుగా మందు సేవించడం, దుకాణాల్లో అతి సులభంగా అరువు తెచ్చుకోవడం, మొహమాటం లేకుండా అప్పులు ఎగ్గొట్టడం, చక్కటి అబద్ధాలాడడం, అలాంటి పనుల్లో వాళ్ళకి మంచి తర్ఫీదు ఉంది. వాళ్ళతో ఎలా స్నేహం కలిసిందిరా నీకు అని నేను ఆశ్చర్యపడ్డాను మొదట్లో. వాళ్ళు అతనికంటే బాగా పెద్దవాళ్ళు, గుంటూరులో ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళు గుంటూరులో ఉంటారు, మనవైపు వాళ్ళు. అయితే మన వైపు వాళ్ళు అటు తక్కువ అని కొంతసేపు ఊరుకుని, అదీగాక మరి వాళ్ళు అక్కడ చాలా మంది కంటే కూడా పొడవు అన్నాడు నరసన్న. వాళ్ళు నలుగురు జమాజట్టీల్లా ఉంటారు. దిలీప్ మహారాజ్ గుణాలేవి వాళ్ళలో లేకపోయినా వాళ్ళలో ప్రతి ఒక్కడూ కూడా సాలప్రాంసర్ మహాభజ అన్నట్టుగానే ఉంటారు. గుంటూరు వాళ్ళ వెక్కినంతకి జవాబుగా 4 పొడవైన జవాబులు చూపించేవాడు నరసన్న. అప్పట్లో గుంటూరు వాళ్ళకి ఆన్ ద స్పాట్ చూపించడానికి ఉపయోగపడిన స్నేహితుల్లో ఎన్ని తప్పులున్నా సరే క్షమించి పారేశాడు అతను. గుంటూరు అంటే ఇష్టం లేని వాళ్ళని చూస్తే నరసన్నకి ఇష్టం. నేను నరసన్న ఓ రోజున బస్సులో విజయనగరం వెళుతుంటే ఆ బస్సులోనే మరో ఆయనతో మాకు పరిచయం ఏర్పడింది. మాది జయశ్ని కాదు, మాది కర్నూలు జిల్లా అన్నాడు అతను. మాతో దేశానికి జిల్లాకి తేడా లేనట్టు మాట్లాడిన ఆసామి కడప రాళ్ల వ్యాపార సందర్భంలో కర్నూలు నుంచి విశాఖపట్నం వచ్చి విజయనగరం వెళుతున్నాడు. అతనికి సర్కారు వారంటే ఇష్టం లేదన్న స్పష్టం. మేము కూడా సర్కారు వాళ్ళం కాబట్టి మా అందరినీ తిట్టినట్టుగా కాకుండా తన జిల్లాకి పక్కా ఉన్న గుంటూరుని విమర్శించడం ప్రారంభించాడు అతను. అతన్ని ప్రాణమిత్రులాగా, ఆప్తబంధువులాగా బస్సులోనూ విజయనగరంలోనూ కూడా ఆదరించి పంపాడు నరసన్న. గుంటూరు అంటే అతనికి ఇష్టం లేదన్న వాసన వేయగానే. గుంటూరు జిల్లా వాళ్ళకి మంచి కలగడం నరసన్నకి ఇష్టం లేదు. వాళ్ళకి చెడు కలిగితే నరసన్న అట్టే విచారించడు. మద్రాసులో ఓ ఇంగ్లీష్ దినపత్రికలో సంపాదక వర్గంలో ఉండే చదువుకున్న నానాంధ్ర జెంటిల్మ్యాన్ ఆంధ్రదేశంలో తుఫాను వల్ల చాలా నష్టం కలిగిందని, చాలామంది చనిపోయారని విన్నప్పుడు సంతోషంతో ఆఫీసులో అందరినీ కౌగిలించుకున్నానని విన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అంతటి విపరీతమైన స్తోత్రాలు ఉంటాయని నేను ఎన్నడూ అనుకోలేదు. నరసన్న చాలా మంచివాడు, అతను చెడ్డవాడు కాడు. కానీ కొన్ని దుర్గుణాలు ఇటువంటివి ఉన్నాయి. లోకంలో ఎవ్వరి మీద ద్వేషం లేదు అతను గుంటూరు వాళ్ళ మీద తప్పించి. గుంటూరులో ఎండల తీవ్రత గురించి పేపర్లో ఎంత చిన్న వార్త ఉన్నప్పటికీ అతను చదువుతాడు. గుంటూరులో వడదెబ్బ వల్ల ఎవరో చనిపోయారని ఎప్పుడైనప్పుడే వార్త చదివినప్పుడు కలిగిన సంతోషం అమానుషం అతనికి తెలుసు. అంచేత ఆ సంతోషాన్ని దాచుకుందుకు ప్రయత్నిస్తాడు. గుంటూరులో నీటి ఎద్దడి అనే శీర్షిక అతను తరచూ చూసేవాడు. ఇటీవల అక్కడ మంచినీటి సప్లై గురించి పత్రికలో చదవడానికి ఎక్కువ సరదా చూపించలేదు అతను. గుంటూరులో మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు బెజవాడలో పెట్టరాదా, బందర్లో పెట్టరాదా, మధ్య ఆ గుంటూరులో ఎందుకు పెట్టాలి అని గింజుకుపోయేవాడు. పొట్టి శ్రీరాములు గారు తపస్సు చేసిన రోజుల్లో ఓ రోజున ఎవరో వచ్చి నరసన్నతో శ్రీరాములు గారిది గుంటూరు జిల్లా అని చెప్పాడు. నేను కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాను. శుతితో నెట్టి మీద కొట్టినట్లుగా కళ్ళు తెలవేసి అలానే ఉండిపోయాడు నరసన్న. మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అనే టెలిగ్రామ్ చదివిన వాళ్ళే ఉంది అతను మొహం. అతనిది గుంటూరు కాదయ్యా, నెల్లూరు, నాకు తెలుసు అని నేను చెప్పిన ఏడ్చే పిల్లల్ని ఓదార్చే కళ్ళబల్లి మాటల్లా తీసుకున్నాడు అతను నా మాటల్ని. శ్రీరాములు గారిది గుంటూరు అయిన మెందు నరసన్న బరువు తగ్గి చిక్కిపోయాడు. చివరికి పత్రికల్లో ఆయన జీవితం గురించి చదివి ఆయన నెల్లూరు జిల్లా వారని, మద్రాసులో పుట్టారని తెలుసుకుని తేరుకున్నాడు నరసన్న. గుంటూరు పట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యపట్నంగా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు కానీ నరసన్న మండిపడ్డాడు. కానీ ఆఖరికి గుంటూరే రాజధాని అయిపోతుందన్న భయం అతను పిక్కు తినేసేది. చివరికి ఓ రోజున భయం పట్టలేక గుంటూరు క్యాపిటల్ కాకపోతే కనుక మహాలక్ష్మి కొబ్బరికాయ కొడతానయ్యా అన్నాడు నాతో. అది నవ్వుతాలకు చెప్పిన మాట కాదు. విజయవాడ అయినా అవ్వాలి, లేక విశాఖపట్నం అయినా అవ్వాలి, గుంటూరు రాజధానిగా ఉంటే ప్రజలకు కలిగే ఇబ్బందులు వగైరే అంశాల గురించి కనబడ్డ వాళ్ళందరితో డిస్కస్ చేసేవాడు. లేని ధైర్యం తెచ్చుకుని విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ముఖ్యపట్నం కానందుకు విచారించినా గుంటూరు కానందుకు సంతోషించిన వాళ్ళలో నరసన్న ఒకడు. ఆంధ్రులంతా గర్వింపదగిన పల్నాటి వీరుల గురించి నరసన్నకి పెద్ద అభిప్రాయం లేదు. పల్నాటి యుద్ధం గురించి ప్రసక్త స్థితాలు నరసన్న అబ్బే అని చప్పరించేస్తాడు. మన బొబ్బిలి యుద్ధం పాటి అన్నడు చేయదు అంటాడు. ఆంధ్ర రాష్ట్రోద్యమంలో ట్రైన్లన్నీ ఆపడం గుంటూరు వారే ప్రారంభించినందుకు
నరసన్న కొంత కష్టపడ్డాడు, కానీ అనకాపల్లిలోనూ విశాఖపట్నంలోనూ కాల్పులు జరగాల్సిన తీవ్ర రూపంలో ఉద్యమం సాగినందుకు సంతోషించాడు. పోలీసు వారు అక్రమంగా కాల్చారంటే వారిని నిందించడం కూడా మర్చిపోయాడు నరసన్న. గుంటూరులో టీర్ గ్యాస్ మాత్రం ప్రయోగించారు. మరి మన ఊళ్ళో అంతటితో ఆగిందా? ఇది ఇటువంటిది నరసన్న స్వభావం. అదొక రకం జబ్బుని అతనికి తెలియదు, చాలామందికి తెలియదు. గుంటూరుకి సంబంధించిన విషయాల్లో అతను మనసు మార్చడానికి ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. ఒక విషయంలో నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. బరంపురం అతని అత్తవారి ఊరు. అతని భార్య కొంత అందం ఉంది, కొంత చదువు ఉంది. ఆమె తండ్రికి బాగా డబ్బు ఉంది. అందం, చదువు, డబ్బు అటుంచగా ఆమె చాలా మంచి మనిషి. నాకు ఆమె కుటుంబంతో బాగా తెలుసు. ఆమె చిన్నతనం నుంచి ఆమెకు తెలుసు. వాడికి నరసన్న సంబంధం తీసుకొచ్చింది కూడా నేనే. వాళ్ళ కులంలో చదువుకున్న వారు తక్కువ. నరసన్నకి పర్సనాలిటీ లేకపోయినా, డబ్బు లేకపోయినా చదువు ఉంది కదా అని పిల్లనిచ్చారు వాళ్ళు. ఆ పెళ్లికి ఓ విధంగా నేనే కారకుండా అవడం చేత నేను కూడా బాధపడవలసి వస్తుంది. నరసన్నకి గుంటూరు జబ్బు ఉందని నాకు అప్పట్లో తెలియదు. బరంపురం స్వస్థలంగా గల ఆ పిల్లల తండ్రి గుంటూరు జిల్లాలో కొంతకాలం పనిచేశారని నేను అంతగా గుర్తుంచుకోలేదు. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం నరసన్న భార్య యొక్క జన్మస్థలం పెళ్లి కొన్నాళ్ళకి తెలిసింది నరసన్నకి, నాకు కూడా. అంతవరకు ఆమెను ఎంతో అభిమానంతో చూసుకొస్తున్న నరసన్న పైకి ఎక్కువమనలేదు. ఓ రోజున మాత్రం ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. తన వంటలకి తిరిగి వచ్చాడు. ఆమెను తిరిగి తీసుకురాలేదు. అది గుంటూరులో పుట్టిందనే సంగతి ముందుగానే నాతో ఎందుకు చెప్పకపోవాలి? అంత రహస్యంగా ఎందుకు దాచారని కోపంగా ప్రశ్నిస్తూ వచ్చాడు. మా అమ్మాయి ఫలానా ఊళ్ళో పుట్టింది. ఆ ఊరంటే మీకు ఇష్టం ఉంటే మా అమ్మాయిని చూసుకోవచ్చు. ఆ ఊరంటే మీకు అభ్యంతరం ఏమైనా ఉందా అని ఎవరైనా ఎక్కడైనా అడుగుతారా? ఫలానా ఊళ్ళో పుట్టడం గొప్ప నేరం అని ఎక్కడైనా రాసి ఉందా? ఎక్కడున్న వాళ్ళు అక్కడ పుట్టక ఏం చేస్తారు? అదిగాక ఇటువంటి వెర్రి ఉందని వాళ్ళకేం తెలుస్తుంది? నాకు ఈ విధంగా ఒక రోగం ఉంది, అటుపైన మీ ఇష్టం, పిల్లనిస్తే ఇవ్వండి, లేకపోతే మానండి అని నువ్వెందుకు వాళ్ళతో చెప్పలేదని ఎంత చెప్పినా లాభం లేదు. వాడు మాట్లాడక లేచి వెళ్ళిపోతాడు నా దగ్గర నుంచి. అంతేగాని పిల్లని తీసుకొచ్చుకోడు. నరసన్న ప్రవర్తన గురించి నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బరంపురం వెళ్ళినప్పుడల్లా అతని అత్తవారింటికి వెళ్ళేవాడిని. ఆ వెళ్ళటం ఇప్పుడు మానుకున్నాను. అయినా ఓసారి వెళ్ళక తప్పింది కాదు. నరసన్న మామగారు ఆ ఊళ్ళో దారిలో కనిపించి వాళ్ళ ఇంటికి లేకపోయారు నన్ను. నేను వెళ్ళేసరికి నరసన్న భార్య లోపల వరండాలో స్తంభాన్ని అనుకుని కూర్చుంది. ఆమె చేతిలో ఉత్తరం ఉంది. నేను వెళ్ళేసరికి హడావుడిగా లేచింది. ఆమె ఏడుస్తూ, ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అని అడిగాడు ఆమె తండ్రి. ఆమె జవాబు చెప్పకపోవడం చూసి భర్త రాసిన జాబనే అనుకున్నాం ఆమె తండ్రి, నేను కూడా. ఏమంటాడు అని అడిగాడు ఆమె తండ్రి. అంతే అంతే ఏడుస్తూ కూర్చుంది అలానే. నాకు అప్పుడు చాలా బాధ కలిగింది. ఏం చేయాలో తోచింది కాదు. నా చిన్నతనంలో మా ఇంటి పక్క ఓ బట్టతల ఆయన ఉండేవాడు. ఎండలో, దీపాల వెలుగులో అతని తల నిగనగలాడేది. మా ఎదురింట్లో బట్టతలవాడి కాని మనిషి ఒక ఆయన ఉండేవాడు. అతని వయసుకు పెద్ద, పెంగితనానికి చిన్న. బట్టతలైన పగలు వీధిలోకి వచ్చినప్పుడల్లా, అయ్యా ఇంత ఎండగా ఉంది కదా, మీ బట్టతలకి ఓ తలబట్ట ఉపయోగించరాదా అని అడిగినవే వాడి అతడింటి మనిషి. అంతటితో ఆక మా చిన్నపిల్లలు కొంతమందికి కానీ చొప్పునిచ్చి మా పక్కింటి బట్టతల ఆయన్ని జపాన్ గుండు అని ఎదుటింటి ఆయన పిలిపించేవాడు కూడాను. నాకు చిన్నతనం కాబట్టి అంతగా తెలియలేదు, కానీ బట్టతల ఆయనకి ఎదురింటి ఆసామి ఎడల విపరీతమైన కోపం కలిగే ఉంటుంది. ఓ రోజు నేను ఎదురింటి ఆసామి యొక్క 6 ఏళ్ల కొడుకు మా పక్కింటి బట్టతల ఆయన ఇంటికి పిల్లలతో ఆడుకుందుకు వెళ్ళాం. ఆడుకుంటూ ఉంటే అకస్మాత్తుగా బట్టతల ఆయన వచ్చి 6 ఏళ్ల పిల్లలు రెక్కపట్టుకుని వీపు మీద చెళ్ళుమని కొట్టి, ఎవడరా నిన్ను ఇక్కడికి రమ్మంది, పో మీ ఇంటికి అని కేకలు వేసి కసిరాడు. 6 ఏళ్ల కుర్రాడు మొట్టమొదటిసారిగా దిక్క చచ్చిపోయాడు. తర్వాత బిగ్గరగా ఏడ్చాడు, ఏడుస్తూ వెళ్ళిపోయాడు. మా అందరికీ బట్టతల ఆయన ప్రవర్తన చూసి భయం వేసింది, కోపం వచ్చింది. 6 ఏళ్ల పిల్లడు ఆనాడు ఏడ్చినట్టే నరసయ్య భార్య స్తంభానికి జారబడి కూర్చుని ఏడ్చింది. ఏం మాట్లాడడానికి తోచక నేను ఊరుకున్నాను. చేసేదేమీ లేక బయటకు వచ్చేసాను. తర్వాత ఓ స్నేహితుడిని కలుసుకుందుకు వెళ్ళాను. అతను ఉండే ఇంట్లో భాగంగా ఎవరు ఒరియా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళేసరికి ఆ భాగంలోంచి కటకంలో ఉన్నటువంటి కల్తీ లేని ఒరియా కల్చరు బరంపురంలో లేదని ఒకటి గట్టిగా కేకలు వేస్తున్నాడు. నేను అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఈ కథలో నేను, అప్పు నరసింహం అనే పాత్రలు నిజం కావు. ఇదంతా ఒక కథ. ఇది నిజం కాదు, కానే కాదు. తొలి ప్రచురణ ఆంధ్రపత్రిక వారపత్రిక, జూలై 50.